ఒక అంశాన్ని కాగితం మీద డిజిటల్ రూపంలో చదివినప్పుడు వాటిని గుర్తుపెట్టుకోవడంలో తేడా ఉంటుంది అంటున్నాయి పరిశోధనలు. ముఖ్యంగా విద్యార్థులు డిజిటల్ ఫార్మాట్లో ఉన్న అంశాన్ని చదివితే దాన్ని అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడతారట. ఫలితంగా చదువులో వెనకపడే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. న్యూరో సైంటిస్టులు కాగితపు పేజీని కాకుండా తెరల్ని చూసి చదివినప్పుడు మెదడు సమాచారాన్ని సంగ్రహించే విధానం మారడమే దీనికి కారణమని అంటున్నారు. ఒకే పాఠ్యాంశాన్ని పుస్తకంలో స్క్రీన్ మీద చదివిన వారికి పరీక్ష పెట్టినప్పుడు పుస్తక రూపంలో చదివిన వాళ్ళు మార్కులు మెరుగ్గా సాధించారట. ఈ తేడాకు కారణం స్క్రీన్ ఇన్ఫీరియారిటీ అంటున్నారు. ఒక విషయాన్ని స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ తెర మీద చదివినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడంలో, గుర్తుపెట్టుకోవడంలో బలహీనంగా ఉండటాన్నే న్యూరో సైన్స్ స్క్రీన్ ఇన్ఫీరియారిటీగా చెప్తున్నారు. చదివే కొద్దీ మెదడులో దృశ్య, శ్రవణ, భావోద్వేగాల్ని నియంత్రించే ప్రాంతాల మధ్య కొత్త కనెక్షన్లు ఏర్పడతాయి. అందువల్ల కాలక్రమంలో క్లిష్టమైన అంశాల్ని అర్థం చేసుకుంటారు. తెర న్యూనత ప్రభావం అన్ని వయసుల వారి మీద ఉన్నప్పటికీ చదువుకునే పిల్లలు, యువత మీద ఎక్కువ. దీర్ఘకాలంలో దీని ప్రభావం వారి నైపుణ్యాలపైన పడుతుంది. పుస్తకము ఒక విద్యార్థికి ఒక మిత్రుడు వంటిది, ఒక స్నేహితుడు వంటిది. దాన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు మనం. మొబైల్ అంటే కొంచెం దాన్ని యూజ్ చేసేటప్పుడు మనకి ఫిజికల్గా కానీ లేకపోతే స్ట్రెయిన్గా కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. పుస్తకం అయితే అలా కాదు. నీకు ఎప్పుడంటే అప్పుడు వీలుగా తీసుకొని చూసుకొని చదువుకోవడానికి, నీకు ఏదైనా హైలైట్స్ చేసుకోవడానికి, ఒకవేళ రిఫేర్ చేసుకోవడానికి కూడా నీకు ఈజీగా ఉంటుంది. ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల ఏంటంటే బ్రెయిన్ స్ట్రెస్గా ఫీల్ అవ్వడము, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడము, ఆలోచన లేకపోవడం వల్ల ఫోన్ ఒక డిస్యూజ్గా ఉంటుంది. బుక్ కంటే కూడా బుక్ అయితే ఫిజికల్గా మనం ఆలోచించగలుగుతాం. ఏదైనా ఒకటి చదివితే ఇది ఇలా కాకుండా వేరేలా చేస్తే అలా ఉంటుంది అనేది మనం ఆలోచించడానికి టైం అనేది బుక్ చదివినప్పుడు ఉంటుంది. నా దృష్టిలో బుక్ గొప్పదా, ఫోను, ల్యాప్టాప్ ఇవి గొప్పదా అంటే 100 బుక్కే గొప్పదని చెప్తాను. ఎందుకంటే మన మైండ్ ఆ బుక్ మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్, సమాచారం కావాలంటే వెంటనే గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తున్నారు. అదే మనం పుస్తకాన్ని తీసి చదివినట్లయితే దాని యొక్క అర్థము ఈ బుక్లో దొరకకపోతే ఇంకొక బుక్లో దొరుకుతుంది. కాబట్టి నా దృష్టిలో పుస్తకమే గొప్పదని నేను చెప్తాను. చదివే అలవాటు పిల్లల్లో సృజనాత్మకత, ప్రజ్ఞ, సహానుభూతి అలవడేలా చేస్తుంది. స్క్రీన్ మీద చదివేటప్పుడు మెసేజ్లు, నోటిఫికేషన్లు వస్తుండటంతో మల్టీ టాస్కింగ్ విషయం సంగ్రహణ మీద దుష్ప్రభావం చూపుతుంది. మెంటల్ మ్యాపింగ్ ఏర్పడదు. పుస్తకంలో, పేపర్లో చదివేటప్పుడు అందులో సమాచారం ఉంచిన తీరు, పేజీల్ని తిప్పడం వల్ల సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవడాన్ని, పునశ్చరణకు అవసరమైన సమయం మెదడుకు లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. పాఠ్యాంశాలు మాత్రం అవసరమైన విషయాలు, మన జ్ఞాపకం పెట్టుకోవాలి అనుకున్న విషయాలు మాత్రం తప్పనిసరిగా పుస్తకంలో నుంచే చదవాలి. ఇది నేనేదో చెప్పటం కాదు, ఎన్నో పరిశోధనలు తేల్చి చెప్పిన విషయం. పుస్తకంలోంచి చదివిందే బాగా గుర్తుంటుంది అని. పుస్తకం చదవటం వల్ల ఎక్కువ లాభం ఉంది. అయితే ఈ లాభాన్ని ఎలా మనం అందించాలి, ఈ అలవాటుని ఎలా చేయాలి అన్నప్పుడు నా ఆలోచన ఏంటంటే చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు పిల్లలకి చెయ్యాలి. చదవటం అనేటటువంటి దానివల్ల ఎక్కువ ఫోకస్ పెట్టాలి. అట్లాగే చదువుతున్నప్పుడు మన పెదాలు కానివ్వండి, లేకపోతే మన మైండ్ కానివ్వండి ఆ పదం మీద, దాని మీద లగ్నం అవుతుంది. కాబట్టి మనకు అది వెంటనే మైండ్లోకి రీస్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. చూస్తున్నప్పుడు ఏంటంటే అట్లా వెళ్తూ ఉంటుంది, కానీ మెదడులో నిక్షిప్తం చేయడానికి అక్కడ అవకాశం తక్కువగా ఉంటుంది.